బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం భక్తి ఛానల్కి. నేను మీ ఫాతిమా. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, శిక్షణ నిపుణులు కూడా నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు జ్యేష్ఠ మాసం వస్తుంది మనకి. సో జ్యేష్ఠ మాసం ప్రత్యేకత ఏంటి? జ్యేష్ఠ మాసంలో ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదంటారు? శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే జ్యేష్ఠ మాసంలో కామన్గా అసలు మన బ్రహ్మదేవుడి యొక్క పూజ చేయం కదా, జ్యేష్ఠ మాసంలో చేస్తారు కొంతమంది. ఎందుకు చేస్తారు ఏమిటి అంటే ముఖ్యంగా సంతానం కోసం చేస్తుంటారు బ్రహ్మదేవుడి పూజ. బ్రహ్మని యాక్చువల్గా అయితే మనకి బ్రహ్మదేవుడి పూజ లేదు, కానీ బ్రహ్మ అంటాం మనం. ఎవరిని పూజ చేయించే వాళ్ళని బ్రహ్మగా చూస్తాం. బ్రహ్మగారు వచ్చారండి అంటూ ఉంటారు పూజ చేయించేటప్పుడు. అంటే ఆయన ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అక్కడ. అయితే సర్వసాధారణంగా జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళకి జ్యేష్ఠులై ఉన్న ఇద్దరికీ కూడా పెళ్లి చేయరు. కామన్గానే జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు అవి పెట్టుకోరు. ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాసాలను ఎలా లెక్కేస్తాము అంటే పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే అది మాసము. చంద్రుడు వీక్గా ఉండేటువంటి అంటే నీచంలో ఉండేటువంటి ఇది అవుతుంది ఒకటి. రెండవది ఏంటంటే ఎప్పుడు కూడా న్యాచురల్ ఆయుష్ స్థానం, అది న్యాచురల్గా ఆయుష్నిచ్చేది అష్టమ స్థానం. అక్కడ చంద్రుడు వీక్గా ఉన్నటువంటి మాసము అష్టమం న్యాచురల్గా వీక్ ఉన్నప్పుడు ఏది చేసినా అది ఎక్కువ కాలం ఉండదు. అందుకే ముహూర్తాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇవేవి పెట్టుకోరు సర్వసాధారణంగా. అందుకని అయితే జ్యేష్ఠ మాసంలో దానాలు, ఇంట్లో చేసుకునేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకు మంచిదే చెప్తూ ఉంటారు. నీటి కుండను కూడా దానంగా ఇస్తుంటారు జ్యేష్ఠ మాసంలో. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మానసిక రుగ్మతలు ఏమైనా ఉంటే పోతాయని చెప్తుంది శాస్త్రం. మనసు బాగోట్లేదు, జ్యేష్ఠ మాసంలో నీటి కుండను దానం ఇవ్వమని చెప్తుంది. కుండ అంటే ఖాళీ కుండ ఇవ్వకూడదు, మళ్ళీ అందులో కొన్ని నీరేసి, పూర్తిగా నీరేసి, ఇంత కుండ తీసుకుని నీరేసి దానిపైన కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తారు. వేసి ఆకు, ఒక్క, కొంత దక్షిణ, 2 అరటిపళ్ళతో సహా దానం ఇస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ వంశాల్లో కొంతమంది చూడండి, కొన్ని వంశాల్లో ప్రతి జనరేషన్లో ఒక వ్యక్తికి ఏదో మానసికమైనటువంటి రుగ్మత ఉండడం, సరిగ్గా చిన్న చిన్న విషయాలకే, ఇప్పుడు మానసిక రుగ్మత లేకపోయినా కొంతమందికి ఎలా ఉంటుందంటే చిన్న విషయాలకి డిప్రెస్ అయిపోతారు, చిన్న విషయాలకి బాధపడిపోతారు. అలా ఉన్నటువంటి లక్షణాలతో కొంతమంది పుడుతూ ఉంటారు. అప్పుడు ఈ నీటి కుందని జ్యేష్ఠ మాసంలో ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. రెండవది ఏంటంటే విష్ణు ఆరాధన జ్యేష్ఠ మాసంలో. అందులో ముఖ్యంగా గోసేవ రోజు ఒక్కసారి, అంటే పొద్దున్నే వెళ్ళి గోవుకి ఏదైనా తినిపించి విష్ణు సహస్రనామాలు చదివితే వాళ్ళ వంశంలో చూడండి కొంతమంది చాలా తక్కువ ఏజ్లో చనిపోతుంటారు. చూడండి 40 ఏళ్ళకి చనిపోతున్నారని మా వంశంలో అందరూ 45 ఇయర్స్కి అయిపోతున్నారు, ఎవరు 50 ఏళ్ళు బతకలేని చాలా జాతకాలు చూసారంటే. వాళ్ళకి ఏమవుతుందంటే వంశాన్ని తీసుకునేది పంచమ స్థానం అమ్మ. పంచమ స్థానాలు వరుసగా పాడైపోతుంటాయి వాళ్ళకి. అప్పుడు ఏంటంటే వంశ అభివృద్ధి ఉండదు. పంచమం అంటే ఏంటంటే వంశాభివృద్ధి స్థానం పంచమం. సో ఎప్పుడైతే వంశాభివృద్ధి లేదో ఆ ఇళ్లలో చూస్తే కనుక 30కో ఎప్పుడుకో పెళ్లి చేసుకోవడం, 30-35కో సరిగ్గా 10-15 ఏళ్ళ వంగ టక్కని చచ్చిపోవడం, భార్య మాత్రం ఉంటుంది, భర్త ఉండడు, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎందుకు అంటే న్యాచురల్గా వాళ్ళ జన్మజాతకాల్లో పుట్టిన ప్రతి వంశంలో ఉండే వాళ్ళకి పంచమము అష్టమం పాడైపోయి ఉంటుంటాయి. అలాంటప్పుడు ఈ యొక్క మాసంలో విష్ణు సహస్రనామాలు ఎవరింట్లో అయితే జరుగుతాయో ఆ ఇంట్లో ఉండేటువంటి వారికి ఆయుష్లు పెరుగుతూ ఉంటాయి. అలాగే అభిషేకాలు చేస్తారు ఈ మాసంలో. అందులో ముఖ్యంగా బిల్వపత్రాలు నీళ్ళల్లో వేసి బిల్వపత్రం యొక్క నీటితో కూడా చేస్తారు. తద్వారా కూడా ఆయుష్ క్షీణం అవుతున్నవి కాస్త ఆయుష్ బాగుండడము, దీర్ఘరోగాలు తగ్గడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. గురుగారు, ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది ఆశ్లేష, మూల నక్షత్రాలు, జ్యేష్ఠ నక్షత్రం ఉన్న వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకోరు అని అంటుంటారు చాలా మంది. సో మూల, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కూడా చేసుకోకూడదు అంటారా పెళ్లి? ఇది ఎక్కడి నుంచో వచ్చింది నానుడు. ఒరిజినల్గా శాస్త్రంలో ఎక్కడా కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదని కానీ, మూలా నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదని కానీ, మూలా నక్షత్రం మంచిది కాదని కానీ, ఆశ్లేష నక్షత్రం మంచిది కాదని ఎక్కడా లేదు. అన్ని నక్షత్రాల్లోని మైనస్లు ప్లస్లు అన్నీ ఉంటాయి. నక్షత్రం అంటే ఏంటంటే చంద్రుడు ఉండేటువంటి చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే అది వాళ్ళ మానసిక స్థితిని చెప్తూ ఉంటుంది. మూలా నక్షత్రమే మంచిది కాకపోతే సరస్వతీదేవి ఎందుకు ఆ నక్షత్రంలో పుడుతుంది? సరస్వతీదేవి నక్షత్రం అంటాం కదా. ఆశ్లేష నక్షత్రంలో ఎవడైనా పుడితే వాళ్ళకి మంచి తెలివితేటలు ఉంటాయి,
ఇక్కడ వివాహానికి కేవలం నక్షత్రానికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. వివాహము అనేటువంటిది వాళ్ళ లగ్నం నుంచి 7th లార్డ్ ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి భర్త లేదా భార్య వస్తాడో చెప్పొచ్చు. మనం అసలు వాళ్ళని చూడకుండానే జన్మజాతకం తీసుకుంటే అయ్యా మీ జీవిత భాగస్వామి ఇలా ఉంది అంటే మంచి అగ్రెసివ్గా ఉంటుందా, బాగా సున్నితంగా ఉంటుందా, అంటే అగ్రెసివ్గా ఉంటుందంటే మార్స్ కనెక్టివిటీ ఉంటుంది సప్తమానికి, లేదా అడ్మినిస్ట్రేషన్గా ఉంటుందా అంటే రవి కనెక్టివిటీ ఉంటుంది, లేదంటే ఎప్పుడు కొంచెం తొందరగా ఎమోషన్ అయిపోతారంటే మూన్ కనెక్టివిటీ ఉంటుంది, ఎప్పుడు ఏదో వైరాగ్యంగా ఉంటుంది, భక్తిగా ఉంటుంది అంటే కేతువు గురువు కనెక్టివిటీస్ ఉంటాయి. అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కసారి కొంతమందికి వాళ్ళ జీవిత భాగస్వామికి ఎప్పుడు ఏదో హెల్త్ ఇష్యూ వస్తుందండి అని చెప్పొచ్చు. అది ఎలాగంటే సాటర్న్ కనెక్టివిటీ ఉంటుంది. అంతేగాని నక్షత్రం వల్ల కేవలం ఈ నక్షత్రంలో చేసుకున్న వాళ్ళకి బాగోదు అనేది పూర్తిగా అపవాదం అది. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రంలో వివాహం చేసుకున్న వాళ్ళు చక్కగా ఉన్న వాళ్ళని నేను చూశాను, మూలా నక్షత్రం ఉన్న వాళ్ళని చూసా, ఆశ్లేష నక్షత్రం. చాలామంది ఆశ్లేష నక్షత్రం అంటే అత్తకి గండం అంటారు, అసలు అది లేదమ్మా ఇక్కడ. ఎందుకంటే అత్తకి గండం కలగాలంటే నిజంగానే వాళ్ళ అత్తగారి జాతకంలో ఆయుక్షీణమైన జాతకం అయి ఉండాలి అత్తగారిది. వీళ్ళ జాతకంలో కూడా దశమస్థానం పాడై ఉండాలి. వీళ్ళకి దశమం పాడై వాళ్ళకి ఆయుక్షీణం అత్తగారి నిజంగానే లో అంటే తక్కువ ఆయుష్ ఉండేటువంటి జాతకం అయి ఉంటే అప్పుడు మ్యాచ్ అవుతుంది. కానీ ఆశ్లేష నక్షత్రం నేను ఒక 10,000 జాతకాలు 20,000 జాతకాలు తీసుకుంటాం ఏదైనా రీసెర్చ్ చేసేటప్పుడు. మాకు టీం ఉంది, రీసెర్చ్ టీం. అందులో ఏంటంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, నాకు నేను నేర్పిస్తుంటాను కదా. ఆశ్లేష నక్షత్రం మీద ఒక 500 మంది ఉన్నారనుకోండి, తలా ఒక 50 తీసుకురానంటే టక్క 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 కొన్ని వేల జాతకాలు వచ్చేస్తాయి. అప్పుడేంటి ఆశ్లేష నక్షత్రంలో నిజంగానే వీళ్ళకి అత్తగారు చచ్చిపోయారా అంటే ఏం చచ్చిపోలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే శాస్త్రంలో ఎక్కడా లేదు. కాబట్టి ఆశ్లేష నక్షత్రం మంచిది కాదు, ఇదంతా అపోహలు, మిత్ అంటారు దీన్ని. మూల నక్షత్రం మంచిది కాదు మిత్, జ్యేష్ఠ నక్షత్రం మంచిది కాదు అనుకోవడం మిత్. కాబట్టి ఇవి కాదు. సప్తమ స్థానం ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకి అలాంటి లక్షణాలు గల భార్య లేదా భర్త వస్తారు. 12వ స్థానం ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉందో తెలుస్తుంది. అంటే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది అని 12వ స్థానం చెప్తుంది. వాళ్ళకి 2 వివాహాలు అవుతాయా, డివోర్స్లు అవుతాయా, 4-5 వివాహాలు అయిన వాళ్ళు ఉంటారు, అలా అవుతుందా, లేకపోతే అసలు వివాహమే కాకుండా ఉండిపోతుందా అంటే 12వ స్థానం చూస్తాం. అంతేగాని జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం పట్టుకుంటే అది శాస్త్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.